సీనియర్ నేతలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఒకప్పటి తన మంత్రివర్గ సహచరులు పార్టీలో సీనియర్ నేతలు అయిన వారికి మొదటి 3 జాబితాల్లోనూ టికెట్టు కేటాయించలేదు. ఇక 5 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. చంద్రబాబు వైఖరిపై సీనియర్లు మండిపడుతున్నారు. వలస నేతలకు ఆగమేఘాల మీద టికెట్లు ఇస్తున్న బాబు పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కన పెట్టడం దుర్మార్గమే అంటున్నారు వారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 144 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. 31 అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు కేటాయించింది. 144 నియోజకవర్గాల్లో మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను, రెండో జాబితాలో 34 మందిని ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు మూడో జాబితాలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 139 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇక మిగిలినవి 5 స్థానాలు మాత్రమే. కానీ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారి జాబితా దీనికంటే పెద్దదే. చివరి జాబితాలో ఈ సీనియర్లలో ఎవరికైనా చోటు దక్కుతుందా లేదా అన్నది చెప్పలేం. వాడుకుని వదిలేయడం తమ నాయకుడికి అలవాటే అంటున్నారు టికెట్ కోసం నిరీక్షిస్తున్న నాయకులు. చంద్రబాబు కేబినెట్ లో కీలక పదవులు అనుభవించిన దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కెఎస్ జవహర్, పీతల సుజాత, కిడారి శ్రవణ్లతో పాటు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు కూడా లోక్సభ స్థానం కేటాయించలేదు. బాబు కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని ఆశించారు. గత ఎన్నికల్లో దేవినేనిని ఓడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వసంత కృష్ణప్రసాద్ కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరారు. అలా వలస వచ్చిన నేత కోసం దేవినేనిని బలిచ్చారు చంద్రబాబు. వసంత కృష్ణప్రసాద్ 100 కోట్ల రూపాయలు చదివించుకుని సీటు కొనుక్కున్నారని దేవినేని వర్గీయులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చడాన్ని ఉద్దేశించి ఒకచోట పనికిరాని వారు నియోజకవర్గం మారితే బంగారం అయిపోతారా అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్నను టీడీపీ నేతలు చంద్రబాబుకు సంధిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పనికిరాని వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారగానే బంగారం అయిపోతారా అని దేవినేని అనుచరులు నిలదీస్తున్నారు. మరో సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి గెలిచారు. ఈసారి భీమిలి నియోజకవర్గం ఆశించారు. అయితే భీమిలి సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు. గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. అయితే ఆ నియోజకవర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని గంటా తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో 3 జాబితాల్లోనూ గంటాకు ఎక్కడా సీటు ఇవ్వలేదు చంద్రబాబు. గంటాకు ఈసారి టికెట్ దక్కడం గగనమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భంగపాటు తప్పలేదు. ఆలపాటి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించేశారు చంద్రబాబు. దీంతో ఆలపాటి నిరాశలో ఉన్నారు. పార్టీ నాయకత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెనాలి సీటు పోయినా తనకు వేరే నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ఆలపాటి ఆశపడ్డారు. పెనమలూరు అయినా ఇస్తారని అనుకున్నారు. అయితే వర్కౌట్ కాలేదు. తెనాలి నుండి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఈసారికి ఆలపాటి విశ్రాంతి తీసుకోక తప్పదంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గం ఆశించిన మాజీ మంత్రి జవహర్ కు మొండి చేయి చూపించారు చంద్రబాబు. మహిళా మంత్రిగా పనిచేసిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాతకు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో బండారు సత్యనారాయణ పెందుర్తి సీటు ఆశించారు. ఆయన్ను కూడా చివరి నిమిషం దాకా ఊరించి ఆ సస్పెన్స్ ను అలాగే కొనసాగించారు. మాజీ మంత్రి కీడారు శ్రవణ్ కుమార్ అరకు సీటు కోసం పట్టుబట్టారు. అయితే గిరిజన నేతను కూడా మోసం చేశారు చంద్రబాబు. టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చి చివరకు టోపీ పెట్టేశారు. 4వ జాబితా విడుదల అయితే కానీ వీరి భవిష్యత్తు ఏంటన్నది స్పష్టత రాదు.